ఐటీవీ ప్రేక్షకులకి నమస్కారం. పిగ్మెంటేషన్. సో ఇప్పటికి కూడా నా దగ్గరికి వచ్చే వాళ్ళలో మ్యాక్సిమం క్లయింట్స్ పిగ్మెంటేషన్కే వస్తూ ఉంటారు అంటే డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ నుంచి. వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే మాకు పిగ్మెంటేషన్ తగ్గడం లేదు, ఎక్కడ చూపించుకున్నా తగ్గడం లేదు, ఇంకా ఏవో పిచ్చి క్రీములు వాడతారు. సో వాటి వల్ల ఏంటి అంటే మాకు కొంచెం సంవత్సరాలు వాడతారు. మొన్న కూడా వచ్చింది ఒక అమ్మాయి 7 years నుంచి వాడుతుందంట. తనకు ఎలా అయిపోయిందంటే ఒక థిక్ లేయర్ ఆఫ్ పిగ్మెంటేషన్ వచ్చేసింది అనమాట. అంటే వాళ్ళు ఫస్ట్ చెప్పరమ్మా, నేను అడిగిన తర్వాత మాత్రమే చెప్తారనమాట. ఏదో వాడారమ్మా మీకు అందుకనే ఇలా అలర్జీ వచ్చిందంటేనే చెప్తారనమాట. దయచేసి ఆ పిచ్చి క్రీములు మాత్రం వాడకండి మా, డాక్టర్ సజెషన్తో వాడుకోండి, చక్కగా ప్రొఫెషనల్స్ని కలిసి వాడుకోండి. కానీ అవి మీకు హార్మ్ఫుల్గా ఉండవు, అంటే చెడు చెయ్యవు మీకు. మీ ఇష్టానికి చీప్గా వచ్చింది కదా, 5 రోజుల్లో తగ్గిపోయింది కదా, 3 రోజుల్లో తగ్గిపోతుంది కదా అని అది వాడడం మొదలుపెట్టారు అంటే మీ స్కిన్ తర్వాత ఎందుకు పనికి రాకుండా పోతుంది. నేను ఎప్పుడు చెప్తాను, ఎన్ని కోట్లు పెడితే మన ఫేస్ మీద స్కిన్ అందంగా ఉంటుంది చెప్పండి? అందమని కూడా కాదు, నీట్గా ఉంటుంది చెప్పండి. మీకు పిగ్మెంటేషన్ ఉన్నా పర్వాలేదు, అది అంత హారిబుల్గా ఉండదు. కానీ ఆ క్రీమ్స్ వాడారు అంటే మాత్రం మీకు అంత హారిబుల్ అవుతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. తగ్గదు తగ్గదు అంటుంటారు మా. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎండలో ఎంతసేపు తిరుగుతున్నారు, మీకు థైరాయిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, పీసీఓడి ఏమన్నా ఉందా, ముఖ్యంగా అమ్మాయిలైతే పీరియడ్స్ రెగ్యులర్ వస్తున్నాయా లేదా, అబ్బాయిలైతే ఎండలో ఎంతసేపు నించుంటున్నారు, బైక్ మీద పోతే హెల్మెట్ పెట్టుకున్నామంటారు, ఎంతసేపు హెల్మెట్ పెట్టుకుంటున్నారు, హెల్మెట్ పెట్టుకుంటే మీకు ఇంతవరకే కవర్ అవుతుంది, ఇక్కడ పిగ్మెంటేషన్ రాకుండా ఎలా ఉంటుంది? ఇవన్నీ చూసుకోవాలి మా. ప్లస్ వాటర్ ఎంత తీసుకుంటున్నారు, కాన్స్టిపేషన్ ఉందా, కాఫీలు ఎక్కువ తాగుతున్నారా, ఫైబర్స్ తగినంతగా తీసుకుంటున్నారా, మీ B12 లెవెల్స్ బాగున్నాయా లేదా, D3 లెవెల్స్ బాగున్నాయా లేదా, వీటన్నిటి మీద పిగ్మెంటేషన్ డిపెండ్ అయి ఉంటుంది. సో మాలాంటి వాళ్ళని కలిస్తే మంచి డైట్ చెప్తాము. ఎందుకంటే నేను న్యూట్రిషనిస్ట్ని కాబట్టి డైట్ ఫస్ట్ సజెస్ట్ చేస్తాను మా. చాలామంది వచ్చిన 1 minute మేడం ఇదంతా మేము చాలా బాగా తీసుకుంటాం మేడం, మీరు ఫస్ట్ మాకు ప్రోడక్ట్స్ ఇచ్చేయండి అంటారు. నేను మాత్రం ఇవ్వను మా. వాళ్ళతో మాట్లాడి 5 minutes 10 minutes వాళ్ళతో టైం స్పెండ్ చేసిన తర్వాతనే, ఆ డైట్ చెప్పిన తర్వాత మాత్రమే నేను ప్రోడక్ట్ ఇస్తాను అనమాట. ఇక్కడ ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. ఏంటి అంటే కొంతమందికి ఫస్ట్లో అంత ఈజీగా రెస్పాండ్ అవ్వదు స్కిన్. అలాంటప్పుడు ట్రీట్మెంట్స్ చేయించుకోండి మా, లేదా ఫేషియల్స్ మంచి వాళ్ళతో చేయించుకోండి. మంచి వాళ్ళతో అంటున్నాను ఎందుకు అంటే ఒక్కోసారి స్కిన్ రెస్పాండ్ అవ్వదు, చాలా డల్గా ఉంటుంది, హెల్దీగా ఉండదు. ఎలాంటి కాస్మెటిక్స్ వచ్చాయంటే, ఎలాంటి నరిషింగ్ క్రీమ్స్ వచ్చాయి అంటే, మీరు మంచి క్రీమ్స్ కానీ వాడారు అంటే ఆటోమేటిక్గా ఒక 1 monthలో లేదా 2 monthsలో మీ స్కిన్లో కొల్లాజన్ బూస్టప్ అవుతుంది, స్కిన్కి కావాల్సిన నరిష్మెంట్ అందుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా ఉండి చక్కగా పిగ్మెంటేషన్ తగ్గుతుంది. సో ఫ్యాంటైజ్లో చాలా మంచి ట్రీట్మెంట్ ఉందా. యాక్చువల్గా వీక్లీ 1 సజెస్ట్ చేస్తాము, కానీ మీరు 10 daysకి 15 days కూడా తీసుకోవచ్చు. కనీసం మంత్లీ 2 అన్నా తీసుకున్నారు అంటే చాలా మంచిది. ఇంకా కొంతమంది అంటుంటారు మేడం మేము దూరం నుంచి, అంటే నాకు వేరే ఊర్ల నుంచి కూడా వస్తూ ఉంటారు కదా, వైజాగ్ నుంచి ఇంకా పెద్ద సిటీస్ నుంచి కూడా వస్తూ ఉంటారు కదమ్మా. దానివల్ల ఏంటంటే మేము వచ్చినప్పుడు తీసుకోవచ్చా అంటారు. అది మీ చాయిస్ మా, నేను ఎవరిని కంపల్సరీ తీసుకోమని చెప్పను. ఇది కూడా ఎందుకు చెప్తున్నాను అంటే, నాతో క్లయింట్స్ చెప్తున్నారు మేడం అసలు మీ దగ్గర ట్రీట్మెంట్స్ ఉన్నాయనే చెప్పరు, మాకెలా తెలుస్తుంది, మీరు అంత పెద్దగా సజెస్ట్ చేయరు అని. నేను ఎవరిని ఇన్సిస్ట్ చేయను మా, తీసుకోండి ఫేషియల్స్ తీసుకోండి ట్రీట్మెంట్స్ తీసుకోండి అని చెప్పను అనమాట. ఎందుకంటే నాకు ప్రోడక్ట్స్ మీద కూడా నమ్మకం. కానీ మీరు ఎప్పుడైతే ట్రీట్మెంట్ తీసుకుంటారో తప్పకుండా చాలా ఫాస్ట్గా తగ్గే అవకాశం ఉంటుంది. మీ స్కిన్ కూడా చాలా గ్లోయింగ్గా వస్తుంది, చాలా సాఫ్ట్ అండ్ సప్పుల్గా అవుతుంది. అంతేకాకుండా మీకు ఒక యంగ్ లుక్ వస్తుంది మా, నిజం. ఎందుకు అంటే ఫేషియల్స్ అంటే అదేదో చెడు అనుకుంటూ ఉంటారు. ట్రీట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఫేషియల్ విత్ స్పెషల్ ప్రోడక్ట్స్ మా, స్పెషల్ గ్యాడ్జెట్స్తో ఉంటుందన్నమాట. సో చాలామంది ఏంటి అంటే అసలు ఏంటి అంటారు, ఒక్క మసాజ్ చేస్తేనే మన స్కిన్ మెరుస్తూ ఉంటుంది, జస్ట్ మీరు మేగడతో మసాజ్ చేసుకోండి ఎంత అందంగా తయారవుతుంది. అలాంటివి మేము 4-5 steps ద్వారా చేస్తాము ఆ ట్రీట్మెంట్ని కానీ ఫేషియల్ని కానివ్వండి. కాబట్టి మీకు ప్రాపర్గా బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది, కొల్లాజన్ బూస్టప్ అవుతుంది, డెడ్ స్కిన్ పోతుంది. తర్వాత ఏంటి అంటే గమ్స్ స్ట్రాంగ్గా అవుతాయి, చీక్స్కి హోల్డింగ్ కెపాసిటీ పెరుగుతుంది. సో ఇలా కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి, లైన్స్ అండ్ రింకిల్స్ లాంగ్ రన్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది అవి రావడంలో అనమాట. ఇన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. అంతకంటే ఎక్కువగా మేము వాడే ప్రోడక్ట్స్
మీ స్కిన్ లోపలికి ఇంజెక్ట్ చేసినట్టుగా వెళ్తాయి. సో ఇక్కడ ఇంకొక టిప్ కూడా చెప్తాను నేను. ఎప్పుడైనా ఏంటి అంటే ప్రోడక్ట్ మీకు పైన ఉంటే అది మంచి క్రీమ్ కాదమ్మా. మీకు పెట్టిన వెంటనే లోపలికి వెళ్ళిపోవాలి, మసాజ్ చేసిన వెంటనే లోపలికి వెళ్ళిపోవాలి. మేము మీకు దాదాపు ఏంటంటే ఒక పెద్ద స్పూన్ అంత క్రీమ్ వాడతాము ఫేస్కి. మీకు అదంతా స్కిన్ లోపలికి వెళ్ళిపోతుంది. దాంట్లో మీ స్కిన్కి నరిష్మెంట్కి కావాల్సిన ప్రోడక్ట్స్ అన్నీ వేసుంటాం అన్నమాట మేము. సో కాస్మెటిక్ ఇండస్ట్రీ గురించి అంటే ఇప్పుడు చెప్పాలి అంటే చాలా టైం పడుతుంది. ఇంకోసారి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. మీరు ఏదేదో అంటారు విటమిన్స్, మినరల్స్ అని, అవన్నీ కూడా మేము వాడే ప్రోడక్ట్స్లో ఉంటాయమ్మా. సో అంత బ్యూటిఫుల్ ప్రోడక్ట్స్ ఉంటాయి, మీకు అన్నీ స్పెషల్గానే ఉంటాయి. ఒకసారి చేయించుకొని చూడండి. నేనేంటంటే చాలామంది ఇప్పుడు వస్తూ ఉంటారు కదా, టైం పెట్టుకొని వచ్చారు అంటే ఒక 1 అవర్ మీరు ఒక చిన్న సిట్టింగ్ తీసుకొని వెళ్ళొచ్చు. దానివల్ల కూడా మీకు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మా ఫ్రాంచైజ్లో మా ప్రోడక్ట్స్ కూడా, పిగ్మెంటేషన్ ప్రోడక్ట్స్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయమ్మా. తగ్గదు అనే క్వశ్చనే లేదు. కాకపోతే 100% గ్యారంటీ ఇవ్వను, కానీ 70 to 90% ఇస్తాను 4 to 6 monthsలో. కనీసం మీరు 4 times వాడాలి ఈ ప్రోడక్ట్స్. ఒక్కసారి వాడేసి మాకు తగ్గిపోవాలి అంటే కుదరదన్నమాట. సో స్కిన్ మీద వచ్చింది ఏది అంత ఈజీగా తగ్గదు. కాబట్టి ఒక్కసారి విజిట్ చేయండి నన్ను, మీకు ఎలా తగ్గదో నేను చూస్తాను. తప్పకుండా తగ్గుతుందమ్మా, నేను చెప్పినట్టుగానే ఫాలో అయ్యారంటే. ఇది మా ప్రామిస్.